ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియా త్వమ్మాన్ నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశమోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రియం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:18 తిథి దశమి ఉదయం 11:19 వరకు. నక్షత్రం పునరుసు రాత్రి 3:30 వరకు. వర్జం మధ్యాహ్నం 2:42 నుంచి 4:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు. మరల రాత్రి 11:02 నుంచి 11:49 వరకు. అమృతకాలం రాత్రి 12:56 నుంచి 2:39 వరకు. రావుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషం మంగళవారం. అప్పులు తీర్చడానికి, రుణమోచక అంగారక స్తోత్రాన్ని జపించడానికి, అలాగే ఆ స్తోత్రంలో ఒక శ్లోకం మంత్రం ఉంటుందన్నమాట. ఏమనంటే నమోస్తుతే మమాశేషు రుణమాసు విమోచయ, నా యొక్క సమస్తమైన అప్పును కూడా తొలగించు అనే ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనను మనం పఠిస్తూ అప్పు యొక్క సంఖ్యను బొగ్గుతో నేల మీద రాసి ఎడంకాలతో చెరిపేయమంటారు. అలాగే ఆ అంగారకుణ్ణి ఎర్రని పువ్వులతో, ఎర్రని గంధంతో, ఎర్రని అక్షతలతో పూజించాలి. ఆ విధమైన చర్యల వల్ల అప్పులు తీరిపోతాయి. అదేవిధంగా గణపతిని సింధూరవర్ణుడుగా భావన చేస్తూ పూజించి రుణమోచక గణేశ స్తోత్రం అని ఉంది, ఆ స్తోత్రాన్ని జపించడం. అలాగే దాంట్లో మంత్రం ఉంటుంది, ఆ శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించటం. వీటి ద్వారా కూడా అప్పులు తీరిపోతాయి. ప్రతి మంగళవారం అప్పు కొంతైనా శక్తిని తగినట్లుగా తీరుస్తూ ఉంటే అప్పులు తొందరగా తీరుతాయి. నిజానికి అప్పు తీర్చకుండా మానేశాము అనుకుంటే అది మరుజన్మకి వాయిదా వేశామని అర్థం. అది ఎంత స్థాయిలో పెరుగుతుంది అంటే చాలా, అంటే మనం 10 రూపాయలు అప్పు తీసుకుంటే దాన్ని తీర్చేటువంటి స్థాయిలో లక్షల్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే జన్మ మారుతుంది కదా, అందుకని. కాబట్టి మనం ఈ రుణ భారాల్ని పూర్తిగా తొలగించుకోవాలి. రుణం లేకుండా ఉంటే వాడు పరిశుద్ధుడిగా ఉన్నట్టు, రుణంతో ఉంటే ఆశౌచంతో ఉన్నట్టు అంటుంది శాస్త్రం. కాబట్టి మనం ఆ ప్రక్రియలన్నిటికీ కూడా ఈరోజు చాలా మంచిది. దాన్ని స్వీకరించడం, అనుసరించడం, ఆచరించడం మంచిది. నేటి ఆణిముత్యాలు. తాత్కాలిక సుఖాలు కోరే మనిషికి తనకంటే ప్రమాదకరమైన శత్రువు మరొకరు ఉండరు. ధ్యానం చేయడానికి స్థలంతో సమయంతో పని లేదు, ఎందుకంటే అవి రెండూ నీకు అనుగుణంగా నీ మనసు సృష్టించేవే.